ఎక్సెసివ్ క్రయింగ్ ఇన్ న్యూబార్న్. ఈరోజు మనము పిల్లలు ఎక్కువగా ఏడిస్తే ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ ఐవి పద్మావతి, నియోనటాలజిస్ట్. చాలాసార్లు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు పిల్లలు బాగా ఏడుస్తున్నారని తీసుకొస్తూ ఉంటారు. సో వచ్చిన తర్వాత చూస్తే బేబీస్ హాయిగా పడుకొని ఉంటారు. సో ఈ ఎక్సెసివ్ క్రయింగ్ ఎందుకు వస్తుందో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో పిల్లలు కంటిన్యూస్గా 3 గంటలు ఆగకుండా ఏడిస్తే ఫస్ట్ చూసుకోవాల్సింది కోలిక్ పెయిన్, కడుపులో ఏమైనా నొప్పి ఉందేమో చూసుకోవాలి. సెకండ్, సో బేబీకి ఏమైనా ఆకలి వేస్తుందేమో చూడాలి. థర్డ్, డైపర్లో ఏమైనా ఇరిటేషన్ ఉందేమో చూసుకోవాలి. ఫోర్త్, సో జలుబు చేసి చెవుపొట్టు వచ్చే ఇబ్బంది కూడా ఉండొచ్చు. సో అదేమైనా ఉందేమో చూసుకోవాలి. సో లాస్ట్ ఏంటంటే పాలు సరిగ్గా తాగట్లేదు అంటే మాత్రము ఇన్ఫెక్షన్ ఉందని అనుకోవాలి. సో ఈ 5 కండిషన్స్ కామన్గా క్రయింగ్ బేబీలో ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏం ట్రై చేయాలంటే పాలు ఇచ్చి ఉరుకోపెట్టడానికి ట్రై చేయాలి. సో స్వాడ్లింగ్ బాగా చేసి, సో లైట్గా రాక్ చేసి పాలు పడడానికి ట్రై చేయాలి. సో పాలు తాగుతున్నంతసేపు ఊరుకుంది, వదలంగానే ఏడుస్తుందంటే సంథింగ్ కడుపు నొప్పో ఇయర్ నొప్పో ఏదో ఉంటున్నట్టు. సో ఒక ఇంట్లో ఉన్న నోస్ డ్రాప్స్, సెలైన్ నోస్ డ్రాప్స్ వేసి చూడడము, కోలికేట్ డ్రాప్స్ వేసి చూడడము ట్రై చేయాలి. అవి వేసిన తర్వాత బేబీ కంఫర్టబుల్గా పడుకుందంటే మోస్ట్లీ డ్యూ టు ఇయర్ పెయిన్ కానీ టమీ పెయిన్ అయి ఉండొచ్చు. అది వేసే కూడా బేబీ కంటిన్యూస్గా క్రై చేస్తే మాత్రము వెంటనే దగ్గరలో ఉన్న చిన్నపిల్లల డాక్టర్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎక్కువగా ఏడ్చే పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో. థ్యాంక్ యూ.